हरि ओम शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। ప్రస్తుత కలియుగ ప్రారంభం మేషరాశి స్థిర బిందువు 0 డిగ్రీని ఇచ్చింది. అది ప్రస్తుత విశ్వత్ బిందువు నుండి దాదాపు 32 డిగ్రీల పైన కొంచెం దూరంగా ఉంటుంది. దీని అర్థం కలియుగ ప్రారంభం నుండి విశ్వత్ బిందువు ఆ మేరకు వెనుకకు తిరోగమించింది. ఈ కలియుగ మేషరాశి మనం దాన్ని అలాగే పిలిస్తే ప్రస్తుత యుగాంతం వరకు నిలిచి ఉంటుంది. విశ్వత్ బిందువు యొక్క చలనము ఆ బిందువు నుండి ఆ యుగములలోని ఉపకాల విభాగాలకి సబ్ పీరియడ్స్కి అయినాంశనిచ్చుచున్నది. విశ్వత్ చలనము ప్రొసెషన్ మరియు మహాసంకల్ప సంవత్సరము. ఇది కూడా చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలన్నట్లయితే అది చెప్తున్నారు మేషాలంటే కలియుగ ప్రారంభానికి మేషరాశి తాలూకు స్థిర బిందువు. అది కలియుగ ప్రారంభం అనేది మేషరాశి తాలూకు స్థిర బిందువుతో జరిగింది సుమా అని చెప్తారు. అంటే కలియుగ ప్రారంభం యుగాల్లో సృష్టి అంతా అయిన తర్వాత దాని యుగాలుగా కల్పాలు మన్వంతరాలు యుగాలుగా డివిజన్ చేసిన తర్వాత ఇప్పుడు కలియుగం మనం ఏదైతే అంటున్నామో ఆ కలియుగం అనేది మేషరాశి తాలూకు ఫస్ట్ డిగ్రీ 0 డిగ్రీతో స్టార్ట్ అయింది సుమా అని చెప్తున్నారు. అయితే మనం ఈక్వినాక్సెస్ అని విశ్వత్ బిందువు అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది మనకి మేషము వృషము మిథునము కర్కాటకము ఎట్లాగ మన రాశులు గ్రహాలు అనేవి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తాయి. ఈక్వినాక్సెస్ అనేది మాత్రం ఈ విశ్వత్ బిందువు మాత్రం అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుంది. అంటే ఏమవుతుంది, మేషం నుంచి మీనము కుంభము మకరము అట్లా వెనక్కి వస్తుంది. ఇది మనం చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అట్లాగే వెనక్కి వస్తున్నది ఏం చెప్పారంటే మాస్టర్ గారు 30 డిగ్రీలు మేష రాశి తాలూకు 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీలు లెక్క వెనక్కి వచ్చింది సుమా అని చెప్తున్నారు. ఆ క్యాలిక్యులేషన్స్ వల్ల మనకేం తెలుస్తుంది అన్నట్లయితే ఏం చెప్తారంటే ఈ కలియుగ మేషరాశి మనం దాన్ని అలాగే పిలిస్తే ప్రస్తుత యుగాంతం వరకు నిలిచి ఉంటుంది. అది అట్లాగే బిగినింగ్ దాకా పిలిస్తే యుగాంతం వరకు నిలిచి ఉంటుంది సుమా అని చెప్తున్నారు. విశ్వత్ బిందువు యొక్క చలనము ఆ బిందువు నుండి ఆ యుగంలోని ఉపకాల విభాగాలకి అయినాంశం ఇచ్చున్నది. ఈ యుగం అనేది ఎలాగైతే కలియుగం అని ఇలా దాపురయుగం అంటాం కదా, దీంట్లో ఉపకాల విభాగాలు కూడా కొన్ని ఉంటాయి. అదొక డిఫరెంట్ అప్రోచ్. అది అంటే ప్రతి యుగంలో కూడా 4 యుగాలు కూడా 4 పాదాలుగా ఉంటాయని ఇదొక స్టడీ వేరేగా ఉన్నది. దాని పక్క మనం వెళ్ళవద్దు. కానీ కలియుగం అంతా అయ్యేంత వరకు అదొక మహాకాలంగా తీసుకున్నట్లయితే ఒక సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి సుమా అని చెప్తున్నారు. ఆ సబ్ డివిజన్స్ అంటే ఏంటన్నట్లయితే మేషం నుంచి వెనక్కి వచ్చేటప్పటికి ప్రతి 2600 లాస్ట్ టైం క్యాలిక్యులేట్ చెప్పాను మీకు నేను సంవత్సరాల ఈ వీకెండ్ ఉంది కదా, అది వెనక్కి మీదంలోకి వస్తుంది. మీదంలో 2160 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చెప్పాను మీకు, నేను కరెక్ట్గా నేను ఇయర్స్ చెప్పలేకపోతున్నాను. అది మళ్ళా వెనక్కి వచ్చి కుంభరాశిలోకి వస్తుంది. అట్లా 12 రాశుల్లోకి ఇది తిరుగుతుంది ఇలా వరుసగా. అది సబ్ డివిజన్స్ అంటే అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. కలియుగ పరిధిలోని రాశి చక్రము కొన్ని ఉపకాల విభాగాలను గుర్తులను ఏర్పరుస్తుంది. 30 డిగ్రీల విశ్వత్ బిందువు యొక్క చలనము ఉపకాల విభాగాలలో తిరిగి ఇంకా ముందుకి 12 భాగాలను ఏర్పరుస్తుంది. విశ్వత్ బిందువు వ్యతిరేక దిశలో ప్రయాణించే గ్రహ వృత్తగతులు అటువంటి ప్రతికాల విభాగాన్ని మరికొన్ని ఉపవిభాగాలుగా ఇంకా అనేకంగా ఏర్పరుస్తుంది. మాస్టర్ గారు చెప్పారు మీకు గుర్తుందేదో 12 సంవత్సరాలు 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు 76 సంవత్సరాలు ఇట్లాగా మనకి ఆల్రెడీ నేను ఆ లెసన్ అయిపోయింది అనుకుంటాను. నేను యాక్చువల్గా మీరు వెనక్కి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లా చాలా విభాగాలుగా చెప్పారు. ప్రధానంగా మనం ఏం చేసుకుంటాం అన్నట్లయితే ఈ అయినాంశ ఈక్వినాక్సెస్ ఏదైతే ఉన్నదో అది విశ్వత్ బిందువు, అది ప్రతి రాశిలో నుంచి తిరిగేటటువంటి సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రధానంగా 12 విభాగాలుగా మనం తీసుకునేంత వరకే మనం కన్ఫైన్ అయిపోతాం.
ఆ మిగతా 76 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలా చాలా విభాగాలు చెప్పారు. 360 డిగ్రీస్ అంటే 360 డిగ్రీలని 360 విభాగాలకు కూడా చేసేటటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు. మీకు ఎవరికైనా ఒప్పుకున్నట్లయితే అట్లాంటి పుస్తకాలు ఏమైనా తెలిస్తే నేను సజెస్ట్ చేయగలను. నేను ఆ విభాగాలన్నీ చేసిన తర్వాత మనం ఏం చేస్తామనేది ఒక ప్రశ్న. సో ఇంతవరకు సరిపోదు మనకి ఇది. మనకి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో కూడా 12 రాశుల్ని మళ్ళీ విభాగాలు చేస్తారు కదా. నేను చెప్పాను మీకు, నేను జ్యోతిష ప్రకాశం పుస్తకంలో థర్డ్ చాప్టర్లో మీకు ఉంటుంది. అంటే రాశి చక్రాన్ని 2 భాగాలుగా చేయటం, తర్వాత 15 డిగ్రీలు ఫిమినైన్ అండ్ మ్యాస్కులైన్గా చేస్తారు. తర్వాత 3 విభాగాలుగా చేయడం, చరాస్థిర దుస్వభావ రాశులు అట్లా 4 పంచభూతాల్లో 4 అగ్ని వాయువు జలం భూమి 4 విభాగాలుగా చేయటం. ఈ రాశి చక్రం మొత్తాన్ని రాశిని 2 భాగాలుగా చేయటం, తర్వాత 3 భాగాలుగా చేయడం ద్రాకాణం, 9 భాగాలుగా చేయటం నవాంశ, 12 భాగాలుగా చేయటం ద్వాదశాంశ, ఇట్లాగా 30 భాగాలుగా చేయటం, 30 డిగ్రీలుగా చేసి 1 డిగ్రీలు ఎలా ఉంటుంది, అదొక డివిజన్ ఉంటుంది. ఇవన్నీ చాలా 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 సబ్ డివిజన్స్ ఉంటాయి. అదే కేపీ పద్ధతిలోకి వెళ్తే ఆయన సబ్ లాడ్ అని ఆయన డివిజన్ చేసి ఆయన సైన్స్ డెవలప్ చేశారు. వెస్టర్న్స్ ఇంకొక డెవలప్ చేశారు. మనం ఏ బ్రాంచ్లో అయితే స్పెషలైజ్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుని దాని ప్రయోజనం కూడా తెలుసుకుని ఆ ప్రయోజనాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోగలమో అర్థం చేసుకుని ఎంతవరకు అవి ఉపయోగపడతాయో కూడా అర్థం చేసుకుని దాంట్లో ఎవరైనా స్పెషలైజ్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు దాంట్లోకి విభాగాల్లోకి వెళ్ళవచ్చు. మనకి పురాణాల్లో వెళ్ళనేది యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, ఇవన్నీ శతాబ్దాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకి. అట్లాగా ఇదొక విభాగం భాషాలు ఇక్కడ మనం చెప్పారు. ఇది ఈ విశ్వద్బిందువులకు వ్యతిరేక దిశలో ప్రయాణించే గ్రహావృత గతిలో అటువంటి ప్రతికాల విభాగాన్ని మరికొన్ని విభాగాలుగా ఇంకా అనేకంగా ఏర్పరుస్తుంది. అయినా ఈ ఈకనాక్సెస్కి వ్యతిరేకంగా దిశలో ప్రయాణించే గ్రహాల తాలూకు స్థితులు ఉంటాయి కదా. అంటే ఏంటి, ఈకనాక్సెస్ యాంటీ క్లాక్ వైజ్లో ప్రయాణం చేస్తుంది. గ్రహాలు మన రాశి చక్రంలో క్లాక్ వైజ్గా ప్రయాణం చేస్తున్నాయి, అంటే దానికి ఆపోజిట్గా ప్రయాణం చేస్తున్నాయి అవి. సో అక్కడ ఉండేటటువంటి ఈక్వనాక్సెస్కి ఇక్కడ ప్రయాణం చేసే గ్రహాలకి మధ్య ఉండే దృష్టిలు ఉంటాయి కదా, ఆపోజిట్లో ఉండొచ్చు, అలానే ఉండొచ్చు. అవి మరికొన్ని కాల విభాగాలు చేస్తాయి సుమా అని కూడా ఇంకొక హింట్ మాస్టర్ గారు మనకి ఇచ్చారు. అయితే స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు విభాగాల గురించి, వాటి గురించి, ముఖ్యంగా ఐనాంశ గురించి, ఐనాంశకు కన్నా కూడా ఎక్కువ ఈక్వనాక్సెస్ గురించి, సాలిసిస్ గురించి, వాటి గురించి ఎక్కువ డీల్ చేశారు తప్ప విభాగాలు అనేవి ఎట్లా చేసుకోవాలి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, వాటి గురించి మాస్టర్ గారు ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఆ క్యాలిక్యులేషన్స్ దాని తాలూకు ప్రయోజనం అంత డిఫరెంట్. అది మాస్టర్ గారి తాలూకు స్పిరిచువల్ అస్ట్రాలజీ ప్రోగ్రాంలో హింట్ చేసి వదిలిపెట్టారు, కానీ ఎగ్జాస్ట్గా వాటి గురించి డిస్కస్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దాని మీద వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాము. కలియుగ రాశి చక్రము, అసలైన నిరాయన రాశి చక్రము ప్రారంభం నుండి అపసయ మార్గంలో 12 రాశుల ద్వారా సాగే విశ్వద్బిందువు యొక్క సంకేతాత్మక ప్రయాణం. అసలైన నిరాయన రాశి చక్రం అంటే ఏంటి? అక్కడ అసలైన ఒకటి మామూలు ఒకటి ఉంటుందా అంటే, మాస్టర్ గారు చెప్పిన విధానం ప్రకారంగా ఇవాళ ఎవరైతే భారతదేశం నిరాయన విధానాన్ని ఫాలో అవుతున్నారో ఇది వేదకాలం నాడు వాళ్ళు ఫాలో అయినట్టు రాశి చక్రం కాదు సుమా అని మాస్టర్ గారి తాలూకు సిద్ధాంతం. అది దానికి భాగవతాన్ని వాటిని మాస్టర్ గారు ప్రమాణంగా చూపిస్తారు. భాగవతంలో పోతనామాచుల వారు రాసినటువంటి ఒక పద్యాన్ని ఆయన మనకి చూపిస్తారు. మీరు మళ్ళా నేను చాలా మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జ్యోతిష ప్రకాశం తాలూకు ఇంట్రడక్షన్ ఉంటుంది, మాస్టర్ గారు రాసింది. అందులో అన్నిటికీ మాస్టర్ గారు సమాధానాలు చెప్పారు, ఉదాహరణలు కూడా మాస్టర్ గారు చెప్పారు, దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ కూడా మాస్టర్ గారు చెప్పారు. అది చదువుకోండి మీరు. సో ఆ యుగానికి ఆ రాశి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను ప్రసాదిస్తుంది. ఇది అంటే ఏంటంటే, ఇది ఈ ఐనాంశాలు ఎట్లాగ ఏ రాశులు గుండా ప్రయాణం చేస్తున్నాయో అవి ఆ రాశి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను ప్రసాదిస్తుంది. ఆ రాశి లక్షణాలని ప్రసాదిస్తుంది ఎవరికి? ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే అనుకోవాలండి. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ సబ్జెక్టు స్పిరిచువల్ అస్ట్రాలజీ అర్థం కావాలన్నట్లయితే
మనం పుట్టిన రాశులు ఆ రాష్ట్రాలు గొప్పతనాలు, ఆ రాశిలో మనం పుట్టాం కాబట్టి మిగతా రాశుల కన్నా ఆ రాశి ఎంత గొప్పగా ఉంటుందో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ని పూర్తిగా తీసి బయట పడేస్తే మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అన్నట్లయితే ఖచ్చితంగా మన పుట్టిన రాశి పట్ల మనకు ఖచ్చితంగా గ్లామర్ ఉంటుంది. ఆ రాశి ఎక్కడ ఉంటుంది ఆకాశంలో, ఎన్ని లక్షల 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 దూరాన రాశి చక్రం ఉంటుంది, భూగోళం ఎక్కడ ఉంటుంది, ఆ రాశుల ప్రభావం అనేది భూగోళం మీదకి వచ్చి మన మీద ఎప్పుడు పనిచేస్తాయి ఆలోచిస్తే అసలు మీకు బుర్ర పనిచేయదు. నిజంగా అవి పనిచేస్తాయా లేదా అనే డౌట్ వస్తుంది. అంచేత ఆ రాశి చక్రాన్ని మనం ఒక కొలమానంగా తీసుకున్నాం తప్పిస్తే అవే మనలో పనిచేస్తున్నాయని కాదు. వాటి తాలూకు కేంద్రాలు అండాండంలో అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాటి తాలూకు కొన్ని సూచనలనండి, కొన్ని సింబాలిక్గానండి, కొంచెం వాళ్ళ ప్రభావం అనండి, మనల్లో కూడా అట్లా పనిచేసేటటువంటి కొన్ని కేంద్రాలకి ఈ పేర్లు మనం పెట్టుకున్నాం. ఆ పేర్లు ఈ పేర్లు పెట్టుకున్నాం. మనం వైట్ హౌస్ అని పేరు పెట్టుకున్నాం అనుకోండి. వైట్ హౌస్ అని మన ఇంటి వైట్ హౌస్ అని పేరు పెట్టుకున్నాం ఉదాహరణకి. అక్కడ వైట్ హౌస్ మన వైట్ హౌస్కి ఆ ట్రంప్ బైడెన్ వస్తారా? రారు కదా. హిమాలయ అని పేరు పెట్టినాం మన ఇంటికి. హిమాలయ పర్వతాలు మన ఇంట్లో ఉంటాయా? ఉండవు కదా. విష్ణుధామం అనేది పేరు పెట్టినాడు. విష్ణుధామం అంటే విష్ణుమూర్తి మన ఇంట్లో ఉంటాడు ఉండవు కదా. కానీ విష్ణు తాలూకు పేరుని మన ఇంటికి పెట్టుకున్నాం. అయితే తేడా ఏంటంటే ఏ ధర్మాలు అయితే సృష్టిలో పనిచేస్తున్నాయో అట్లాంటి ధర్మాల తాలూకుతో నిర్మాణమైన శరీరం కాబట్టి అక్కడ పనిచేసేవి కూడా మన స్థాయిలో మన మీద పనిచేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థాయిలో ఇక్కడ పనిచేయవు. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కంట్రీ మొత్తాన్ని రూల్ చేస్తాడు ఆయన. ఆ ప్రైమ్ మినిస్టర్కి బదులు మన స్టేట్లో ఎవరుంటాడు? మన స్టేట్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు. రాష్ట్ర స్థాయిలో అదే అధికారాలు రాష్ట్ర స్థాయిలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. జిల్లా స్థాయిలో ఇంకొక మినిస్టరో లేకపోతే ఇంకెవరో ఉంటారు, ఏ కలెక్టర్ ఎవరో ఉంటారు. అవే డిపార్ట్మెంట్స్, అవే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదే రెవెన్యూ డిపార్ట్మెంటు, అదే పోలీస్ డిపార్ట్మెంటు, అవే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్థాయి వేరు, ఆఫీసర్ స్థాయి వేరు, పనిచేసేటటువంటి స్థాయి వేరు. అదే నగరం తాలూకు స్థాయిలో మేయరో కార్పొరేటర్సో లేకపోతే కమిషనర్స్ ఉంటారు. అక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉంటాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే అదే డిపార్ట్మెంటు మినిస్టర్కి, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే మినిస్టర్కి, డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్స్కి, టౌన్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్ డిపార్ట్మెంట్స్ అవే, కానీ పనిచేసే స్థాయి మారుతుంది కదా. ఇది కూడా అంతే. అట్లా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అది చెప్పిన తర్వాత ఏం చెప్తాను మేస్టర్ అంటే ప్రస్తుత కలియుగ రాశి చక్రమునకు సాపేక్షంగా వసంత విషత్ బిందువు కుంభరాశిలో ప్రవేశించింది. ఇది కలియుగ రాశి చక్రము ప్రారంభం నుండి అపసవ్య మార్గంలో 12 రాశుల ద్వారా సాగి విశ్వత్ బిందువు యొక్క సంకేతాత్మక ప్రయాణం ఆ యుగానికి ఆ రాశి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను ప్రసాదిస్తుంది. ప్రస్తుతం కలియుగ రాశి చక్రమునకు సాపేక్షంగా వసంత విషత్ బిందువు కుంభరాశిలో ప్రవేశించింది. కలియుగంలో ఉండేటటువంటి అక్కడ ప్రారంభించింది నెమ్మదిగా ఐనాంశ అది ఏదైతే ఉందో ఈక్రాక్స్ ఏదైతే ఉన్నదో విశ్వత్ బిందువు అయితే కుంభరాశిలో ప్రవేశించింది. చాలా మాట చెప్పుకున్నాం కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ వదిలేస్తాను. ప్రపంచంలోని సంఘటనలన్నీ ఆ రాశి యొక్క లక్షణాలను కలిగి ఉంటాయని ఈ విషయము ఈనాడు జ్యోతిష్యులందరికీ బాగా తెలుసు. కుంభరాశిలోకి ఈక్రాక్సెస్ ప్రవేశించిన తర్వాత ఆ కుంభరాశి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఆ లక్షణాలన్నీ కూడా మానవ జాతి మీద, మానవ జాతి తాలూకు మేధస్సు మీద, ఆయన తాలూకు మనస్సు మీద, సంకల్పాల మీద, ఆలోచనల మీద, జీవన విధానం మీద, దేశాల మీద, భూగోళం మీద, ప్రపంచంలో జరిగే సంఘటనల మీద అన్నిటి మీద కూడా ఆ ప్రభావం పనిచేస్తున్న సమానమని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా చేసుకుంటూ పోవాలి. మనకి ఒక విశ్వాసాలని మనకు ఉంటాయి, నమ్మకాలని మనకు కొన్ని ఉంటాయి, సంప్రదాయాలని మనకు కొన్ని ఉంటాయి, అలవాట్లని మనకు కొన్ని ఉంటాయి. అది మనం ఏ కుటుంబంలో పుట్టామో లేకపోతే ఏ జాతిలో పుట్టామో, జాతి అంటే నా ఉద్దేశం క్యాస్ట్ కాదు,
ప్రాచ్య దేశాల్లో పుట్టామా, అంటే భారత జాతిలో పుట్టామా, మంగోలియన్ జాతిలో పుట్టామా, ఈజిప్షియన్ జాతిలో పుట్టామా, అది జాతులు అంటే ఎప్పుడైనా జాతులను ఉపయోగించిన కులం అనే దానికి అర్థం చేసుకోవాలండి. ఆ జాతి లక్షణాలు కొన్ని ఉంటాయి. అట్లాగే వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి సాంప్రదాయాలు, మతాలు, ఆధ్యాత్మిక విధానాలు అవి కొన్ని ఉంటాయి. ఆ పుట్టిన దేశానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక సివిలైజేషన్ ఉంటుంది, ఆ లక్షణాలు పనిచేస్తూ ఉంటాయి. అవి హెరిడిటరీగా మనకు వస్తుంటాయి కాబట్టి సాధారణంగా అందులో కాలానుగుణంగా కాలక్రమంతో జరిగే మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత దేశాల తాలూకు పురోగతిని బట్టిన జరిగిన మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఋతువుల తాలూకు ధర్మాల్లో కూడా కొన్ని మార్పులు మనం గమనిస్తూ ఉంటాము. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా పరిణామ క్రమంలో ముందుకు వెళ్తున్న కొద్దీ మనిషి ఆలోచన విధానాల్లో చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాము. మనం ఉన్న పుట్టిన యుగ ధర్మాలను బట్టి కొన్ని ధర్మాలు మారిపోతుంటాయి, అది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు కూడా జగత్ అలా కదులుతూ పరిణామం చెందుతూ ఉన్నప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు చాలా బాగా అర్థం చేసుకుంటే మన ఋషులు అనేక యుగాల్లో అనేక ధర్మశాస్త్రాలని వాళ్ళు రచించారు. కృతయుగంలో వాళ్ళు రచించిన ధర్మశాస్త్రంలో ఉండే నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రేతాయుగంలో ఆ నియమాలను పాటించడానికి అవకాశం ఉండదు. కాబట్టి త్రేతాయుగానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆ నియమాలతో పాటు ఇంకొక ఋషి రచిస్తాడు. కృతయుగంలో కొన్ని ఉంటాయి, కృతయుగంలో కొన్ని సాధ్యమని, ఈ యుగంలో కొన్ని సాధ్యం కాకపోవచ్చు. త్రేతాయుగంలో ఏ ధర్మశాస్త్రాన్ని ఒక ఋషి ప్రతిపాదించాడో ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మాల్లో కొన్ని ధర్మాలని మార్చి అప్పుడు ద్వాపర యుగంలో ఉండేటటువంటి మానవ స్వభావానికి అనుగుణంగా ఇంకో ధర్మశాస్త్రం రచిస్తారు వాళ్ళు. త్రేతాయుగానికి ఇక్కడికి మారుతుంది. అక్కడ ఋషి ప్రతిపాదించిన ధర్మసూత్రాన్ని ఆ యుగంలో వాళ్ళు పాలించాల్సి వస్తుంది. కృతయుగంలో కొన్ని వాళ్ళు పాటించలేరు, పాటించడానికి వీలు పడదు, కొన్ని అంగీకరించబడవు కూడా. అట్లాగే కలియుగం వచ్చేటప్పటికి కలియుగానికి సంబంధించినటువంటి ఇంకొక ఋషులు ఆకో ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తారు. అందులో ద్వాపర యుగంలో కొన్ని ఉండొచ్చు, త్రేతాయుగంలో కొన్ని ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఫాలో అయినంత కంఫర్టబుల్గా మనం ఫాలో కాలేము. కాబట్టి మన జీవితాన్ని నిర్దేశించేది, మన జీవితాలను ముందుకు తీసుకెళ్లేటటువంటిది, మన క్షేమాన్ని కలిగించేటటువంటి దాన్ని ధర్మశాస్త్రంగా ఋషులు ఈ కాలాన్ని ఇస్తారు. సో ఈ మార్పుల్ని కొంతమంది అంగీకరించకపోతే దానికి ప్రపంచం వెళ్ళిపోతుంటుంది ముందుకి, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అక్కడే ఘర్షణ. అంటే ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అంటారు. ట్రెడిషనల్ మోడర్న్ అంటే ఏమి ఉండదు. ట్రెడిషనల్ మోడర్న్ అంటే మీరు బట్టలు వేసుకోవడాల్లోని పొట్టి బట్టలు, పొడుగు బట్టలు, జుత్తులు కత్తిరించుకోవడాలు అవి చాలా చిన్న విషయాలు, అవి పక్కన పెట్టండి. ఆలోచన విధానం గురించి మాట్లాడుకుంటున్నాం, మనం కల్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నట్లయితే స్పిరిచువల్ అస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఈక్వినాక్సెస్ అని ఏదైతే విశ్వతి రేఖ, విశ్వత్ బిందువు అదే అది ఏ రాశుల్లోంచి వెళ్తుందో ఆ రాశులకి సంబంధించినటువంటి లక్షణాలే తెలియకుండా మనకి పనిచేస్తుంటాయి. మనం కూడా కొత్త ఒక వింత అన్నట్టుగా దాంతోపాటు కొట్టుకెళ్ళిపోవడం కాకుండా జాల్కూల్ మహర్షి చెప్పినట్టు పాస్ట్ని మీరు ఒక ఫౌండేషన్గా, అంటే జరిగిపోయిన దాన్ని ఒక ఫౌండేషన్గా పునాదిగా తీసుకొని మారుతున్న దానికి అప్లై చేసుకుంటూ యోగ కర్మసు కౌశలం అన్నట్టుగా రెండు జీవన విధానాల్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వాడే ఈ గ్రహగతులతో, ఈ పరిణామ క్రమంతో, ఈ ధర్మాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే టీచింగ్స్ కూడా మారుతాయి. ఇప్పుడు నేను చెప్పేదంతా వెళ్ళిపోతే ఒక సపరేట్ లెక్చర్ అయిపోతుంది. టీచింగ్స్ ఎలా మారుతాయంటే ఒకప్పుడు గురుశిష్య సాంప్రదాయం వేరు. అరణ్యాల్లోకి వెళ్ళిపోవాలి, కొండల్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ శుశ్రూష చేసుకుని ఉండాలి, కొన్ని సంవత్సరాలు ఉండాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడో వాళ్ళు చెప్తారు, నేర్చుకుంటాడు, తర్వాత వచ్చి వివాహం చేసుకుని తల ఈయన గురు పరంపరని ఈయన సాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అది ఈరోజు కుదరదు. అప్పుడు శిష్యులు ఉన్నట్టుగా, అప్పుడు గురువులు ఉన్నట్టుగా ఇప్పుడు గురువులు ఉండరు, శిష్యులు కూడా ఉండరు. ఆనాడు చేసిన పరిశోధనలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధనలు వేరు.
ఆనాడు ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడున్నటువంటి వాతావరణం వేరు. ఆనాడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ వేరు, ఈనాడున్న కుటుంబ వ్యవస్థ వేరు. అప్పుడున్న వృత్తులు వేరు, ఇప్పుడున్న వృత్తులు వేరు. మనిషి క్రమక్రమంగా జనపదాల నుంచి, అరణ్యాల్లో నుంచి, ప్రకృతి మధ్యలో నుంచి, ప్రకృతి దూరంగా జరిగి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇంకా దూరంగా ఎంత దూరంగా వెళ్ళిపోతాడు. మళ్ళా వెనక్కి రాకపోతే గతి లేదు. మళ్ళా పంచభూతాలు అర్థం చేసుకోవాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతితో పాటు జీవించాలి. ఆర్టిఫిషియల్గా దేన్నైతే తను నిర్మాణం చేసుకున్నాడో ఆ నిర్మాణంలో ఏమీ లేదు, అవన్నీ కూడా ధ్వంసం అయిపోతాయని వచ్చేటప్పటికల్లా వెనక్కి వచ్చే ప్రయత్నం చేసేటప్పటికీ చాలా విధ్వంసం జరిగిపోతుంది, చాలా మానవ వినాశనం జరిగిపోతుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగ అంటే శ్రీకృష్ణ వాళ్ళ దిగి రావాలని రూల్ కాదు. ఇక్కడ ఏదో ఒక రూపంగా సంస్కరణ జరుగుతుంది, క్షాళనం జరుగుతుంది. అది యుద్ధంతో జరుగుతుందా, ప్రళయాలతో జరుగుతుందా, భూకంపాలతో జరుగుతుందా, ప్రకృతి విలీనంతో జరుగుతుందా, అది మనం ఊహించలేము. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు ఆయా కాలంలో మళ్ళా వాళ్ళు పుట్టి వాళ్ళు పుట్టి ఏం చేస్తారన్నట్లయితే ఆ కాలానికి అనుగుణంగా మనల్ని తీర్చిదిద్ది మార్పుతో పాటు కొట్టుకుపోకుండా అలా అని చెప్పి పాత దాన్ని పట్టుకుని వేలాడి ఉండిపోకుండా దానికి సమన్వయాన్ని ఏర్పాటు చేసి మన జీవితాన్ని యోగ మార్గంలో ముందుకు తీసుకువెళ్తారు. అట్లాంటి ఒక మహత్తర కార్యక్రమం మీద దిగి వచ్చినటువంటి ఆయనే మా సీకే గారు. ఓకేనా? సో మళ్ళీ క్లాస్లోకి వెళ్ళిపోదాం మనం. ప్రపంచంలోని సంఘటనలన్నీ ఈ రాశి యొక్క లక్షణాలను కలిగి ఉంటాయనే విషయం ఈనాటి జ్యోతిష్కులందరికీ బాగా తెలుసు. కుంభరాశిని వాయు సూక్ష్మ ఆకాశతత్వముల యుగమని పిలుస్తారు. కుంభయుగాన్ని యాక్వేరియన్ ఏజ్ అంటాం కదా అని. వాయు అంటే కుంభరాశి వాయుతత్వపు రాశి. సూక్ష్మ ఆకాశతత్వములు అంటే స్పేస్. ఇది ఏజ్ ఆఫ్ స్పేస్ అండ్ ఎయిర్. ఇది ఆకాశము వాయువు రెండు. వాయువు ఆకాశంలోంచి కదా వాయువు పుడుతుంది, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి జలంలోంచి పృథివీ. సో ఆకాశము వాయువు రెండు కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అగ్ని కంటికి కనిపిస్తుంది, వాయువు ఎక్కడి కంటికి కనిపిస్తుంది? స్పర్శతో తెలుసుకోవాలి వాయువుని. ఆకాశం ఏ కంటికి కనిపిస్తుంది? ఆకాశం నీలంగా ఉన్నట్టు నీలంగా ఆకాశం నీలం రంగే ఉండదు. అక్కడున్నటువంటి ఆ దూరంగా ఉన్నటువంటి దాన్ని మన కన్ను నీలంగా చూస్తుంది తప్ప అక్కడేమీ పెయింట్ వేస్తున్నాడు నీలంగా. ఆకాశం సూక్ష్మంగా ఉంటుంది. అంత సూక్ష్మంగా ఉన్న దాంట్లోనే ఇన్ని సౌర కుటుంబాలు, ఇన్ని గల పాల పొంతులు అన్నీ అందులో ఉంటాయి. ఏది మన కంటికి కనిపిస్తుంది. సో దీనికి ఆధారం కుంభరాశి వాయుతత్వపు రాశి. వాయుతత్వమునకు సంబంధించిన 3 రాశుల్లోనూ కుంభరాశి ఉత్కృష్టమైన రాశి. వాయుతత్వ రాశిలో మొట్టమొదటిది ఏంటి? మిథునం, తర్వాత తుల, తర్వాతది కుంభం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈజ్ ద ఫైనల్ అన్నది అన్నింటిలోకి చాలా గొప్ప సుమ అని చెప్తున్నారు. ప్రస్తుత చోటు అంటే స్పేసు, సూక్ష్మ ఆకాశ తత్వాలకు సంబంధించిన యుగం ప్రత్యేకమైన చోటు కాలంలో ఉన్న చోటికి సృష్టించబడిన స్థితిలో ఉన్న పరమాణువుకి మధ్యన ప్రవేశ ద్వారం తెలుస్తుంది. ఎందుకు ఈ అక్వైరింగ్ ఏజ్ గురించి, ఈ స్పేస్ ఏజ్ గురించి, ఈ సైంటిఫిక్ ఏజ్ గురించి, ఈ కుంభరాశి చైతన్యం గురించి, కుంభ చైతన్యం ఎందుకు బాగా చెప్పుకుంటారంటే ఇది చోటికి, ఆకాశతత్వానికి, అందులో ఉండేటటువంటి సృష్టించబడుతున్నటువంటి పరమాణువులకి మధ్య ఉన్నటువంటి ఆ గేట్ తెలియజేస్తుందట. ఆకాశానికి అంటే చోటు, తర్వాత సూక్ష్మ ఆకాశతత్వానికి దాంట్లో సృష్టి స్థితిలో ఉన్నటువంటి పరమాణువులకి మధ్య ఉన్నటువంటి తెలియజేస్తుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందయ్యా అన్నట్లయితే చెప్తాను. అది పరమాణువు చోటు నుండి సృష్టించబడింది అనే తాజా విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం వరకు అభివృద్ధి చెందుతుంది. అంటే ఎక్కడి దాకా వెళ్తుందంటే ఈ స్పేస్ అనేటటువంటి దాంట్లో అణువులు ఏవైతే ఉన్నాయో అణువుల్లో నుంచే సృష్టి మొత్తం అంతా వచ్చింది సుమా అన్నంత వరకు ఈ పరిశోధన సాగుతుంది సుమా అని. అనోరణీయాన్ మహతో అది గుర్తురావట్లేదు, ఇప్పుడు మాస్టర్ కోట్ చేస్తే మహతో మహి అని అనుకుంటాను. ఆ శ్లోకం అంతా మొత్తం మాస్టర్ ఇప్పుడు చెప్తుండేవారు. అణువులతో నిర్మాణం అయింది సుమా అని చెప్తారు.
అణు విస్ఫోటనం అనేది సృష్టికి ప్రారంభం అనే థియరీ ఒకటి ఉన్నది. అది కొంతవరకే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. మిగతాదంతా వేదాన్ని ఎవరన్నా డీకోడ్ చేయగలిగితే, అక్కడున్న అణుశాస్త్రం గురించి చేయగలిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్లూ ఇస్తాను మీకు. నేను మాట్లాడిచింది నేను సొంతంగా ఇచ్చేదిగా. దాంట్లోకి ప్రవేశం గేట్ ఓపెన్ అవుతుందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అటామిక్ ఎనర్జీ ఓపెన్ అయింది కదా. ఆటమ్ అండ్ న్యూక్లియస్ యాటమ్స్ ప్రోటాన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కదా. ఇంకేం ఓపెన్ కావాలి అంటే ఏం ఓపెన్ అవుతుందంటే అణువులతో ఈ మొత్తం నిర్మాణం అయిందని అన్నప్పుడు, ఇదంతా అణు సముదాయం అయినప్పుడు ఈ స్థూలంగా ఉంది కదా, అణు సూక్ష్మంగా ఉంది కదా. ఈ పరిశోధన ఎక్కడి దాకా వెళ్తుంది ఈ కుంభయోగంలో అంటే, మానవుడు తన్ని తాను అణువులలో కలిపేసుకుని తను ఎక్కడైతే మళ్ళా శరీరం కట్టుకోవాలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో మళ్ళా అణువులన్నింటినీ కూడా పోగు చేసుకుని శరీరం కట్టుకునే స్థితి వరకు వెళ్తుంది సుమా. అంటే పురాణాల్లో ప్రత్యక్షం అవుతారు కదా వాళ్ళు. ఎలా ప్రత్యక్షం అవుతారు వాళ్ళు? ఆ ప్రత్యక్షం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఈ సైంటిస్టులు వాళ్ళ పరిశోధనల ద్వారా ఈ అణువుల తాలూకు రహస్యాలని, అణువులు పరమాణు రహస్యాలను తెలుసుకుని అక్కడ వాళ్ళ బుద్ధి వికసించి అక్కడ ఆ ప్రజ్ఞలో వాళ్ళు మేల్కొని దాని ద్వారా ఎక్కడైనా సరే శరీరంతో ఉండగా మళ్ళీ అక్కడి నుంచి మాయమయ్యి ఇంకొక చోట ప్రత్యక్షం అయ్యేటటువంటి ఒక విధానాన్ని వాళ్ళు కనుగొనేంత వరకు వెళుతుంది సుమా అని ఈ పారాగ్రాఫ్ తాలూకు సూక్ష్మమైనటువంటి అర్థం అది. ఇది కూడా చాలా మాటలు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్కి నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోపరామణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.